మందికి ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగడం, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం అలవాటు. కానీ బ్రష్ చేసిన వెంటనే నీరు తాగకూడదని ఇంట్లో పెద్దోళ్ళు చెప్తారు. కానీ దీని వెనుక కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి బ్రష్ చేసిన తర్వాత టూత్ పేస్ట్ నుండి వచ్చే ఫ్లోరైడ్ పలుచని పొర మన దంతాలపై పేరుకుపోతుంది. ఈ పొర బ్యాక్టీరియాతో పోరాడుతుంది, ఎనామిల్ ను బలపరుస్తుంది. ఫ్లోరైడ్ పని దంతాలు కావిటీస్ నుంచి రక్షించడం, ఎనామిల్ దెబ్బతినకుండా నిరోధించడం. కానీ ఈ ప్రక్రియ జరగాలంటే అది కొంతకాలం దంతాలపై ఉండాలి. మీరు బ్రష్ చేసిన వెంటనే నీరు తాగినా, నోరు శుభ్రం చేసుకున్నా ఈ ఫ్లోరైడ్ త్వరగా కొట్టుకుపోతుంది. ఫలితంగా టూత్ పేస్ట్ ప్రభావం అసంపూర్ణంగా ఉంటుంది. దీంతో మీ దంతాలు క్యావిటీస్ నుంచి పూర్తిగా రక్షణ పొందవు. దంత వైద్యుల అభిప్రాయం ప్రకారం ఫ్లోరైడ్ దాని ప్రభావాన్ని చూపించడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. అప్పుడే అది ఎనామిల్ను బలోపేతం చేస్తుంది. మీరు ఆరోగ్యకరమైన దంతాలను కోరుకుంటే బ్రష్ చేసిన తర్వాత కొంత సమయం నీళ్లు తాగకుండా వేచుండాలి. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు మాత్రమే కాకుండా టీ, కాఫీ లేదా మరేదైనా పానీయం తాగడం మానుకోవాలి. ఈ ఒక్క అలవాటు మీ దంతాలను బలంగా ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి బ్రష్ చేసిన వెంటనే నీరు తాగొద్దు. కనీసం 15 నిమిషాల తర్వాత మాత్రమే ఏదైనా తాగాలి. ఇది ఆరోగ్యకరమైన చిరునవ్వును కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది.